బీజేపీ వాళ్ళు ఎవరిని అడిగారా? అడగకుండానే నలుగురు ఎంపీలు ఇచ్చేశాడు కదా. సీఎం రమేష్, గరికపాటి, అదే అక్కడ ఆయన ఉన్నాడు కదా, అక్కడ మోహన్ రావు ఎవరు ఉండేవాడు కదా తెలంగాణ. అలాగే ఆయన పేరేంటి, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, ఈ నలుగురు వెళ్ళారు రాజ్యసభ. చంద్రబాబుకి చెప్పకుండా వెళ్ళారా? బాబుని ద్వేషించి వెళ్ళారా? బాబు గురించి ఒక్క కామెంట్ చేశారు వీళ్ళు ఏమైనా? కొంత తర్వాతనైనా బాబుకి వ్యతిరేకంగా మాట్లాడారు వీళ్ళు నలుగురు కూడా. ఈ నలుగురు, వీళ్ళ నలుగురిని చంద్రబాబు నాయుడు వాళ్ళ గిఫ్ట్గా ఇచ్చారు. ఉన్నది 6 ఎంపీలు, 6లో 4 ఇచ్చేశారు బాబు గారు ఆ రోజున. వాళ్ళు ఏం అడగకుండా ఇచ్చేయడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కేంద్రం చివరిదాకా కూడా చంద్రబాబుని ఏమి ఇబ్బంది పెట్టాలనుకోలేదు కదా. అరెస్ట్ చేసింది జగన్. కేంద్రం తలుచుకుంటే ఈడీ సిబిఐతో పెట్టి ఆ కేసులు పట్టుకుంటే చంద్రబాబు బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు, ఏళ్ళ తరబడి ఉంచేవాళ్ళు. లేదా సుప్రీంకోర్టు తప్పించి ఎవరు ఇన్వాల్వ్ అయ్యేది కాదు. లైక్ కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగింది, సిసోడియా విషయంలో ఏం జరిగింది, అదే జరుగుండేది. జార్ఖండ్ ముక్తి మోర్చా సీఎం జైలుకి వెళ్లాల్సి వచ్చింది కదా. అట్లాంటివి అవుతాయి జరిగితే కనుక. కానీ కేంద్రం ఇన్వాల్వ్ కాల. ఎందుకని? జగన్ని బలోపేతం చేసి చంద్రబాబుని శాంత నిర్వీర్యం చేసేస్తే భవిష్యత్తులో తలనొప్పి అవుతాడు. ఎందుకు? ఇద్దరూ మన మాటే వింటారు కదా. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు మనయ్యే, మనం గెలవకపోయినా అనేటటువంటి కేంద్రం ఆలోచన. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ కాలేదు చంద్రబాబు గారిని వేధించాలన్న విషయం.